దారి మనసైన చోట మజిలీ కాదన్న చోట బదిలీ అపోయా బాబు ఇక్కడే ఇక్కడ ఆపు. ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు వస్తున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, కష్టాల్లో ఉన్న మనం సాటిస్ఫైస్ పెట్టు. ఏం బాబు గారు ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు? ఏంటండి వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి రమ్మనండి. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళేదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావేంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బామ్మర్ది, ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ అక్కడ ఏడిసింది. ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడికి లాక్కొచ్చేసింది. అవునవును, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వెక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నారు. రమ్య చూడు రమ్య, ఆ రోజు మా గుమ్మం ముందు నిలబడి మా సహాయం అడిగావు. ఈ రోజు మేము నీ గుమ్మం ముందు నిలబడ్డాం. లోపలికే రమ్మంటావు, బయటికే పొమ్మంటావు, ఏదో ఒకటి నువ్వే నిర్ణయించు. ఏమండి లోపలికి రండి. ఎందుకు లోపలికి? చెప్తాను కదా, ముందు రండి. మనం వెళ్తే వచ్చేస్తారు వెనకాలే. కామన్ సీన్, ప్రతి మొగ్గుడిని పెళ్ళం కన్విన్స్ చేస్తుంది. కానీ మీ తమ్ముడు బడ్జెట్ మీద నిలబడే భీష్ముడు కదా, కనుక తనే పెళ్ళాన్ని కన్విన్స్ చేసేసి లోపల సెటిల్ అయిపోయి పెళ్ళాన్ని బయటకు పంపిస్తాడు. ఆవిడ బయటకు వచ్చి వీఆర్ సో సారీ మళ్ళీ కలుద్దాం బాయ్ అంటది. అదే ఇప్పుడు మనం వింటాం. ఏం నువ్వు బడ్జెట్ పెంచుకోవాలని ఆరాటంగా ఉందా? ఆ ఫ్యామిలీని పోషించాలంటే స్టేట్ గవర్నమెంట్ సహాయం తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం వాళ్ళకి అప్పుడప్పుడు ఖర్చులకి డబ్బు సర్దటం లేదా? వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ ఖర్చులో సగం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ అక్క నాకు వంట పని ఇంటి పనిలో సాయంగా ఉంటుంది. మీ బావ ఎలాగో ఇంటి కాపలా ఉంటాడు. ప్లీజ్ వాళ్ళని ఇక్కడే ఉండమనండి. అంతేనంటావా? ఇంకేం ఆలోచించకుండా రండి. ఏంటన్నయ్య లోపలికి రాకుండా ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రమ్మని నువ్వు చెప్పలేదు కదా. అయితే మాత్రం ఇది మీ ఇల్లు కదా. వదినా సామాన్ తీసుకుని లోపలికి రండి. బామ్మర్ది మా మంచి బామ్మర్ది. ఇదిగో 30 రూపాయలు ఎలా ఆడు మొహన కొట్టేస్తాను. ఏంటి అది కూడా లేదా? నా దగ్గర లేక కాదు, నీ ఇంటికి వచ్చి నేను ఇస్తే నువ్వు ఫీల్ అవ్వేంటి? నువ్వు వెళ్ళిపో, నేను ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగోర్రా ఉంచేసుకొచ్చి ఎల్లరేమో ఒక్కర్లేదు. నువ్వు దగ్గర బాబు, మనం సెటిల్ అవ్వాల్సింది ఎక్కడ కదా అక్కడ.